హలో క్రికెట్ దోస్తులు, ఎలా ఉన్నారు? నేను మినీజే. నిన్న వీడియోలో మనం అండర్ 14 అండ్ అండర్ 16 స్టేట్ మ్యాచెస్ ఆడితే ఎంత వస్తుంది ఏంటి తెలుసుకున్నాం కదా. ఈరోజు అండర్ 19 అండ్ అండర్ 23 తెలుసుకుందాం, ఓకేనా? ఇంకా మనం ఫస్ట్ అండర్ 19 ఏజ్ గ్రూప్ చూసుకున్నట్లయితే స్టేఫన్ అనేది కామన్ అనమాట. 1500 రూపాయలు ఇంటూ క్యాంప్ ఎన్రోల్ అయితే ఎంట్రోల్ అంటే 45 days సంథింగ్ ఎన్రోల్ అవుతుంది. అది సేమ్ అమౌంట్ వస్తుంది అనమాట. అది కాకుండా పర్ డే కి 20,000 వస్తుంది. 10 టెస్ట్ మ్యాచెస్ కి అంటే 4 into 20,000 అంటే ఒక మ్యాచ్ కి 80,000 రూపీస్ వస్తుంది. ఒక పర్సన్ కి ప్లేయింగ్ లెవెల్ ఆడే వాళ్ళకి, బెంచ్ లో ఉండే వాళ్ళకి 10,000 వస్తుంది అనమాట. ఈ లెక్కను చూసుకున్నట్టయితే 1 day అండ్ టెస్ట్ కలిపి చూసుకున్నట్లయితే ఒక సీజన్ కంప్లీట్ అయ్యేసరికి ఒక అండర్ 19 ప్లేయర్ 9 lakhs 8 lakhs దగ్గర సంపాదిస్తారు అనమాట, అన్ని లెవెల్లో ఆడినట్టుగైతే. అదే ఇప్పుడు నెక్స్ట్ అండర్ 23 ఏజ్ గ్రూప్ చూసుకున్నట్టుగైతే పర్ డే కి 25,000 ఉంటుంది. అంటే మీరు ఒక మ్యాచ్ కి 1 lakh రూపీస్ ఎర్న్ చేస్తారు వాళ్ళు. సేమ్ స్టే ఫండ్ 1,500 రూపాయలు ఉంటుంది. ఈ లెక్కను చూసుకున్నట్టుగైతే 1 day అండ్ టెస్ట్ మొత్తం అంతా కలిపి ఆడినట్టుగైతే 12 lakhs దగ్గర నుంచి 11 lakhs నుంచి 12 lakhs మధ్యన ఎర్న్ చేస్తారు అనమాట. ఒక రంజీ ప్లేయర్ ఎంత ఎర్న్ చేస్తారో తెలుసుకోవడానికి పార్ట్ 3 గురించి వెయిట్ చేయండి. ఇంకా ఇలాంటి క్రికెట్ ఇన్ఫర్మేషన్ కోసం నన్ను ఫాలో చేయండి.